10 కిలోల చింతకాయ తొక్కు పెడతాను. కొద్దిగా కొద్దిగా చెప్తా, కిలోకి ఎంత వేసుకోవన్నా. మీకు నచ్చితే వేసుకోండి. కమ్మగా ఉంటుంది చింతకాయ తొక్కు, ఏడాదికి ఒకసారి దొరుకుతుంది. చింతకాయ పొట్టు తీసుకోవాలి. అన్ని కాయలు వెంటనే తీసుకోవాలి చెంచతోటి. అన్ని గిట్నే తీసుకోవాలి, కాయ అయిపోయేదాకా తీసుకోవాలి. ఇక మిరపకాయలు తొడవలు తీసుకోవాలి. గిట్లా తొడమే మంచిగా లేకుండా తీసుకోవాలి. సేదత్త తొక్కు తొడమే లేకుండా తీసుకోవాలి. ఇట్లా ఇట్లా తీసుకోవాలి పొట్టు. అంత పొట్టు తీసిన. ఇది 8 కిలోలు అయింది 10 కిలోల చింతకాయకు. తొడవలు కూడా మంచిగా తీసుకున్నా. ఒక్క తొడుము ఉండద్దు, సేదత్తది తొక్కు. కిలో చింతకాయకు కిలో మిరపపండు పోసుకోవాలి. కిలో చింతకాయ రోట్లో వేసి దంచుకోవాలి. కిలోకు 1/2 కిలో ఉప్పు పోసుకోవాలి. చింతకాయకు దొడ్డు ఉప్పు పోసుకోవాలి. వాయికింత వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి. వాయికి ఇంత దంచుకోవాలి. ఇట్లా అక్క ముక్క దంచుకోవాలి. 2 రోజులకు ఊరుతుంది. ఒక డబ్బాలకు ఎత్తుకోవాలి. కాయ అయిపోయేదాకా ఇక వాయి కల్లా ఇంత వేసుకొని దంచుకోవాలి. కిలోకి 1/2 కిలో ఉప్పు పోసుకోవాలి. మొత్తం దంచడానికి ఇట్లా దంచుకోవాలి. ఒక చెంచా పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పది కిలోలకు నేను 1 చెంచా వేసుకున్నా. మీరు 2 కిలోలు 1 కిలో పెట్టుకునే వాళ్ళు కొంచెం అంతా వేసుకోవాలి. ఒక డబ్బాలు ఎత్తుకోవాలి. 2 రోజులలో మంచిగా ఊరుతుంది. చింతకాయ దంచుడు అయిపోయింది. మిరపకాయలు దంచుకోవాలి. మిరపకాయలకు కూడా కిలోకి 1/2 కిలో ఉప్పు పోసుకోవాలి. ఉప్పు పోసుకుంటే దంచుకోవాలి. అది ఇట్లా అక్క ముక్క దంచుకొని ఎత్తుకోవాలి. అన్ని ఇట్లా దంచుకోవాలి. వాయికి ఇంత ఉప్పు వేసుకుంటే దంచుకోవాలి.
అక్కముక్క దంచుకున్న మిరపకాయలు చింతకాయ గుజ్జు 2 రోజులు ఊరాలి. మనం దంచుకున్న చింతకాయ 2 రోజులకు ఇట్లా అవుతుంది. ఊరేసుకున్న చింతకాయ ఇట్లా ఊరుతుంది 2 రోజులకే. దీనిలోకెలా గింజలు తీసుకోవాలి. ఇట్లా అంటే వస్తుంది ఊరినాక గింజ. అంత గిట్లా తీసుకోవాలి. గిట్లా ఊరినాక గిట్లా వస్తుంది గుజ్జు. అంత గిట్నే తీసుకోవాలి. కొంచెం 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 తీసుకుంటా వేసుకోవాలి. ఈ డబ్బాలు ఆ డబ్బాలు అయిపోయేదాకా అన్ని గిట్నే తీసుకోవాలి గింజలు. గిట్లా అంతా గిట్లా తీసుకోవాలి. ఇలా నారు ఉంటుంది. నారున్నా ఏం కాదు, కమ్మ ఉంటుంది పలుకున్న వాడి. ఈ చింతగింజలు దంచుకున్న మిరపకాయల గుజ్జు కొంచెం వేసుకోవాలి. ఇంకా చింతకాయ గుజ్జు అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటా మంచిగా నూరుకోవాలి. వాయికింత ఎల్లిపాయలు వేసుకుంటా కొంచెం జీలకర్ర వేసుకుంటా నూరుకోవాలి. కిలోకి 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. 2 గడ్డలు ఎల్లిపాయలు వేసుకోవాలి. మంచిగా నూరుకోవాలి. రోట్లో నూరుకుంటే కమ్మ ఉంటుంది. మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలో పట్టుకోవచ్చు, కానీ జర రోట్లో నూరుకుంటే కమ్మ ఉంటుంది. కమ్మ ఉంటుంది అని రోట్లో నూరుతున్నా, మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. అయింది. ఒక డబ్బాలకు ఎత్తుకోవాలి. అంతా గిట్నే నూరుకోవాలి. తాపకింత వేసుకుంటా వాయి కల్లా ఇట్లా నూరుకుంటా డబ్బాలు వేసుకోవాలి. కిలకిల చేసుకుంటే వాళ్ళు చింతకాయ పచ్చడా మీరు కూడా రొట్టె నూరుకోరు, కమ్మగా ఉంటుంది. ఇక ఎక్కువ చేసుకుంటే వాళ్ళు మిక్సీలో పట్టుకోండి, గ్రైండర్కి వేసుకోండి. రోట్లో నూరుకుంటే కమ్మగా ఉంటుంది. ఏడాది నిల్వ పచ్చడి కదా, చింతకాయ తొక్కు ఏడాది ఒక్కసారి దొరుకుతుంది. రోలు ఉన్న వాళ్ళు రోట్లే నూరుకోండి.
కూడా అయిపోయింది. ఇట్లా నూరుకోవాలి. చిన్నపిల్లలు నెయ్యి వేసి తినబెడితే కమ్మగా తింటారు, మంచిగా ఉంటుంది. ఒక డబ్బాలు ఎత్తుకోవాలి. నిల్వ పచ్చడి మంచిగా ఉంటుంది. కావాల్సినప్పుడల్లా ఇంత పోసి పెట్టుకోవాలి, కొంచెం కొంచెం కమ్మగా ఉంటుంది. ఇక ఈ వీడియో చూసి చేసుకోండి. మంచిగా కొలతల కొద్దీ చింతకాయ పచ్చడి చేయరాని వాళ్ళు వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకొని అందరికీ పంపిస్తాను. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. మీరు కూడా చేసుకోండి.